హాయ్ హలో అందరికి నమస్తే. నేను జర్నలిస్ట్ రవీందర్. కూటమి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు, ఇంకా 3 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం ఎలా? ఇది కూటమిలో అప్పుడే గుబులు మొదలైంది. ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఖచ్చితంగా 2029లో కుంభస్థలాన్ని కొట్టబోతా ఉన్నాం, అధికారంలోకి రాబోతున్నామనే కాన్ఫిడెంట్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, ఇక్కడ కూటమికి సపోర్ట్ చేసేటువంటి మీడియా, చంద్రబాబు గారికి భజన చేసేటువంటి అనలిస్టులు వీళ్ళందరూ కూడా 2029లో రిజల్ట్ ఎలా ఉండబోతోంది, ఈ 3 సంవత్సరాలలో కూటమి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కష్టమైనటువంటి విషయాలను చాలా స్పష్టంగా వాళ్ళ మీడియాలోనే చెబుతున్నటువంటి పరిస్థితి. వాటికి సంబంధించి ఒక 2-3 వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఇక్కడ ముందుగా ఈ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దాడులు చేయడం మొదలుపెట్టింది. దానికి కారణం ఏంటంటే, ఈవీఎంలకు సంబంధించినది ఒక చర్చ మనం చూస్తూ ఉన్నాం. ఎవరైనా గెలిస్తే సంబరాలు చేసుకుంటారు, కానీ వీళ్ళు దాడులు చేశారు. 6 నెలల తర్వాత పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు హనీమూన్ పీరియడ్, ఇంకో పీరియడ్ ఉంటుంది కదా, ఆ 6 నెలలైనప్పటికీ కూడా మరి కూటమి ఎమ్మెల్యేలు గాడిన పడకపోవడం, వారిపైన అవినీతి పెరిగిపోవడం, ప్రజల్లో అప్పుడే అసంతృప్తి వాళ్ళ మీద పెరగడం మనం చూసాం. దానికి తోడు మంత్రుల యొక్క పనితీరు కూడా మారలేదు. 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల పనితీరు మారలేదు, మంత్రుల పనితీరు మారలేదు. క్యాడర్కి మాకు ఏదైనా మేలు జరుగుతుంది క్యాడర్ భావిస్తే వారికి మేలు జరగలేదు, ప్రజలకు మేలు జరగలేదు. ఏ రకంగా ఎవరికి కూడా మేలు జరగనటువంటి పరిస్థితి ఉన్నది. అమరావతి అనేది ఏదైతే అంటా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి అమరావతికి ద్రోహం చేశారనేది అంటా ఉన్నారో, మరి వీళ్ళు అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా అమరావతికి ఎక్కడ కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితి కనిపించడం లేదు. ఇక మరి కూటమి అధికారంలోకి రావడానికి ఖచ్చితంగా ఉపయోగపడింది ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారిని కాదని వీళ్ళకు ఓటు వేసింది కూడా సూపర్ 6. ఈ సూపర్ 6 అంతా సూపర్ అంటున్నారు, కానీ సూపర్ 6 సూపర్ ఫెయిల్యూర్ అని చెప్పి ప్రజలే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా చెప్తారు, ఎందుకంటే నిజంగానే ఫెయిల్యూర్ కాబట్టి. పోనీ రాబోయే రోజుల్లో సూపర్ 6 సంబంధించి అన్ని పథకాలు అమలు చేస్తారంటే ఆ ఛాన్స్ అసలే కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు అమరావతికి నిర్మాణానికి తడిసి మోపడవుతూ ఉంది. ఇప్పుడు వాళ్ళు ఏదో ఇచ్చినటువంటి పథకాలు అరకొర చేస్తున్న వాటికి ప్రతి మంగళవారం అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేసి రాష్ట్రాన్ని నాశనం చేశారనేది వీరి నోటి వెంట అన్నారో, వీరి ఆయాంలోనే మరి రాష్ట్రం నాశనం అయిపోయి అప్పుల పాలైనటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆడబిడ్డ నిధికి సంబంధించి వెన్నుపోటు, వైసీపీ 2 సంవత్సరాల వెన్నుపోటు అని చెప్పారో, ఆ మరుసటి రోజే కొన్ని గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారు మరి మహిళలకు వెన్నుపోటు పొడిచారు. ఇక సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నారు, వచ్చాయా? రాలేదు. మరి అన్నదాత సుఖీభవ అన్నారు, 1 సంవత్సరం ఎగురుకొట్టారు, 2 సంవత్సరం ఏమైనా చేస్తూ ఉన్నారు, 20,000 ఇస్తున్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ వృత్తి అన్నారు, ఏమైనా ఇస్తున్నారా? ఇవ్వలేదు. 3 సెంట్ల స్థలం అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు 1 సెంటు స్థలం ఇస్తే, 1.5 పైన స్థలం ఇస్తే మరి బాత్రూమ్ల కన్నా దారుణంగా ఉన్నాయని అవమానించారు. మరి వీళ్ళు ఏమైనా ఇచ్చిందా? ఏం లేదు. 50 సంవత్సరాల తర్వాత పింఛన్ అన్నారు, ఏమైనా ఇచ్చారా? అది లేదు. సో మరి 2 సంవత్సరాలలో మరి వీటన్నింటి నుంచి తప్పించుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద చేయని ఆరోపణ లేదు, చేయని డైవర్ట్ లేదు, రకరకాల పాలిటిక్స్ చేసి వాళ్ళ మీడియాని వాటిని ఉపయోగించుకొని రకరకాల ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు కాక్రోజులు అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ వచ్చింది, లేచి నిలబెడతా ఉన్నాయి, ప్రశ్నిస్తూ ఉన్నాయి. వాటిని తట్టుకోవడం కష్టం. వాళ్ళ మీడియా ఎన్ని 10 మీడియాలో ఈరోజు మీడియా సంస్థలు ఉన్నా, ఎన్ని ఉన్నా, వాళ్ళు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా వాటిని ఎదుర్కోవడం కష్టమైనటువంటి పరిస్థితి. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు తన క్యాడర్ని ఏకతాటి మీదకి తీసుకురావడం, వాళ్ళ క్యాడర్ కూడా ఖచ్చితంగా 2029లో కుంభస్థలాన్ని కొట్టాలనే కసితో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా సక్సెస్ఫుల్గా మరి ప్రజల మద్దతు లభిస్తూ ఉన్నది. దాని దెబ్బకి కూటమి కూడా భయపడి కొన్ని నిర్ణయాలు వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. మరి వారి పోరాటం ఫలితంగానే సూపర్ 6లో ఎంతో కొంత అమలు చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఇక్కడ మిగతా పథకాలు అమలు చేయలేక మరి అభాండాలు, ఆరోపణలు వేసి టైంపాస్ చేసేటువంటి పరిస్థితికి వచ్చింది. వీటన్నిటికీ పులి స్టాప్ పడేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదేదో చేశాం, కానీ ఇక 3 సంవత్సరాలు చాలా కష్టమైనటువంటి పరిస్థితిలో ఈ కూటమి ఉన్నది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు డేటాతో మాట్లాడుతూ ఉన్నాడు. అసెంబ్లీకి వచ్చినా ఒక పని అయిపోతుంది, అక్కడైనా మనం టైం ఇవ్వకుండా ఏదో మైకులు కట్ చేసి ఏదో చేసేవాళ్ళం. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మరి అక్కడ అసెంబ్లీకి రాకుండా ఇక్కడ మాట్లాడడం వల్ల మరి కూటమి యొక్క బతుకు భాగోతం అంతా బయటపడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఈ 3 సంవత్సరాలు ఎలా తట్టుకోవాలి అన్నది ఇక్కడ పాయింట్. మరి వీళ్ళు బాధుడు అన్నారు, వీరాయాంలోనే బాధుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రేటు తగ్గిస్తామన్నారు, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రేట్లు పెంచారు. వాటికి సంబంధించి ఇక్కడ వాళ్ళ మీడియాలోనే మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపిస్తాను. దానికంటే ముందు ఒక్కసారి ఇది వినండి. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సూపర్ 6లో మొదటి
ఎన్నికల ముందు ఆడబిడ్డ నిధి చెప్పాం, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, దాన్ని కూడా నేను ఒప్పుకుంటున్నాను. అందుకే P4 తీసుకొచ్చాం, ఇంకా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. భవిష్యత్తులో ఏమేమి చేయగలుగుతామో సంక్షేమం, అభివృద్ధి, సస్టైనబిలిటీ 3 కలిపి ముందుకు తీసుకెళ్తాం. ఎన్నికలకు ముందు ఒక రకంగా, ఎన్నికల తర్వాత ఒక రకంగా. ఈ 2 సంవత్సరాల కాలంలో ఏదేదో మాయ చేశారు. ఇక ముందు కష్టం. జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు ఉన్నారు కాబట్టి ఇదొకటైతే, మరొకటి చూడండి. ఇక్కడ ఏడాదికి 3 సిలిండర్ల ఎపిసోడ్ ఇది. వినూత్నంగా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు పబ్లిక్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వారికి మద్దతుగా పబ్లిక్ కూడా వస్తూ ఉన్నారు. ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా తీస్తాం. ఈ కూటమి యొక్క ఇలాంటివి చాలా ఉన్నాయి, చాలా తీస్తాం, చాలా వినూత్నమైన నిరసనలు రాబోయే రోజుల్లో ఉన్నాయని చెప్పి ఒక సంకేతం ఇచ్చినటువంటి పరిస్థితి. అండ్ అదేవిధంగా మరొకటి చూడండి, ఇది సూపర్ అని ఇంకా ప్రభుత్వాన్ని ఎక్కువ అటాక్ చేద్దాం. జగన్ ప్రభుత్వాన్ని ఎక్కువ అటాక్ చేసింది ఏమి? అప్పుల మీదని. జగన్ ప్రభుత్వము స్తోమతకు మించి అప్పులు చేస్తుంది అని చెప్పేసి అందరం విమర్శించే. కానీ ఇప్పుడు జరుగుతుండేది ఏమిటి? అంతకంటే ఎక్కువ అప్పులు చేస్తున్నాం. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడు నాకిందని ఒక సామెత ఉంది. ఓన్లీ 5 ఏళ్లలో జగన్ ప్రభుత్వము డైరెక్ట్ గా చేసిన అప్పులు 3,32,000 కోట్ల రూపాయలు. కానీ ఈ 2 సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం చేసిన అప్పు, అదనపు అప్పు 3,56,650 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలు. అది 5 ఏళ్లలో 3,32,000 కోట్లు. ఇది 2 సంవత్సరాల్లో 3,56,650. కాబట్టి ఈ అప్పుల విషయంలో 2 బాధుడు. గవర్నమెంట్ గత ప్రభుత్వాన్ని విమర్శించిన వాళ్ళు ఈ బాధుడు అని చెప్పేసి అందరం విమర్శించాం. కర్ణాటకకు, తమిళనాడుకు పోల్చినప్పుడు పెట్రోల్, డీజిల్ ఆంధ్రప్రదేశ్ కు గతంలో విమర్శించాం కదా, 8-10 రూపాయలు తేడా ఉంటుందని చెప్పేసి అందరం విమర్శించుకోవడమే కంటిన్యూ అవుతుంది. మూడవది, ఇప్పుడు మీరు అనేది ఏంటి? జగన్ పెంచిన దాన్ని వీళ్ళు తగ్గించాలంటారా? అప్పుడు అన్నారు కదా, అప్పుడు విమర్శించారు. తగ్గిస్తామన్నట్టు నేనైతే గుర్తులేదు. డీజిల్ కూడా ఇప్పుడు ధరలో నియంత్రణ చేస్తాం. పెట్రోల్ ధరల గురించి మీరు మాట్లాడారు. బాగుదారు వస్తే ధరలు మేము తగ్గిస్తాం. అప్పుడు విమర్శించి మేము తగ్గిస్తామని చెప్పారు. అయితే ఏ ఫర్ అమరావతి అనే దాంట్లో అమరావతి నిర్మాణం ఎంత ఉండాలి? నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, చాలా మంది పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఏమంటే, క్యాపిటల్ దాని అర్థం ఏమిటి? పరిపాలన కేంద్రం. కాబట్టి పరిపాలనకు అవసరమైనటువంటి భవనాల నిర్మాణం కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పెట్టుకోవడం అంతవరకే తప్ప, ఇక లక్షల కోట్ల రూపాయలు అమరావతి మీద ఖర్చు పెడతాం, మిగతా ప్రాంతాల్లో ఏమి పెట్టాము అనేటువంటి ఆ తర్కము నిలబడదండి. అది ప్రజలు ఒప్పుకోరు దాన్ని. ఈ 2 సంవత్సరాలు అదే జరుగుతుంది. గఫూర్ సాబ్ ఒక్క పాయింట్ అంటే, ఎందుకంటే కొన్ని విషయాల్లో మీలాంటి వారు సీనియర్ మోస్ట్, నేను మిమ్మల్ని పెట్టింది కూడా, మిమ్మల్ని తులసిరెడ్డి గారిని కూర్చోబెట్టింది కూడా ఆ ఉద్దేశంతో. మీలాంటి వారు మాట్లాడే మాటలు చాలా సెన్సిబుల్ గా ఉంటాయి, ప్రజలు కూడా రిసీవ్ చేసుకుంటారు. ఖచ్చితంగా రిసీవ్ చేసుకుంటారు పబ్లిక్. మరి కర్మ అంటారు దీన్ని. వీళ్ళు ఏదైతే అన్నారో అదే జరుగుతూ ఉంది, అంతకు మించి జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ వాళ్ళకు అనుకూలమైనటువంటి మీడియాలో కూర్చొని మాట్లాడేటువంటి వాళ్ళ స్వరం కూడా మారింది. గతంలో జగన్ గారిని తిట్టాము, ఈరోజు జరుగుతున్నది ఏమిటి అన్నది ఇక్కడ వాళ్ళ నోటి నుంచి వాళ్ళే ఒప్పుకున్న పరిస్థితి. అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో వీరి వైఫల్యాలు ఏ రకంగా ఉన్నాయంటే, వాళ్ళే సమర్థించలేనటువంటి పరిస్థితికి వచ్చారు. సమర్థిస్తే ప్రజలు చీదరించుకుంటారని వారికి తెలుసు. సో 2029లో ఎలా ఉంటుంది అనడానికి ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ అన్నది వీళ్ళు ఏకీభవిస్తున్నారు వైసీపీ పార్టీతో. ఖచ్చితంగా ఇంకా కష్టపడదాం, కుంభస్థలాన్ని కొడదాం, అధికారంలోకి వద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కసితో పనిచేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో మరి కూటమికి నిద్రలేని రాత్రులు ఖచ్చితంగా ఉంటాయి. ప్రజా సమస్యలపైన వైసీపీ పోరాటం చేసేటువంటి క్రమంలో అన్నది వైసీపీ క్యాడర్ చెప్తున్నటువంటి మాట. సో చూద్దాం ఏం జరుగుతుంది అన్నది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు. థ్యాంక్ యూ.